ప్రభునందు ప్రియులైన రేడియో శ్రోతలందరికీ ప్రభు నామములో శుభాభినందనలు తెలియచేస్తున్నాను. ఈ దినము బలవంతులయుండుట అను అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం విశ్వాసుల కొరకు వ్రాయబడినటువంటిది. బలవంతులై ఉండుటకు ప్రయత్నం చేయండి, లేకపోతే బలవంతులై ఉండుట మంచిదని వ్రాయబడలేదు. కానీ ఇది ఒక ఆజ్ఞ, ఆలోచన లేక సలహా కాదు. కానీ మన శరీర దారుఢ్యమును బట్టి కాదు, కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులమై ఉండాలి. దేవుడు యెహోషువతో, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. యెహోషువ మోషే చేసినటువంటి అద్భుతాలు అన్నిటినీ కూడా కళ్ళారా చూశాడు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. యెహోషువకి ఇటువంటి తర్ఫీదు లేదు. అతను ఒక సైనికుడు కూడా కాదు. కానీ తన నాయకుడైన మోషేకి నమ్మకంగా ఉండటం ద్వారా మోషేని అనుకరించాడు, మోషేకి లోబడ్డాడు. మోషే కొన్ని యుద్ధాలు మాత్రమే చేస్తే యెహోషువ జీవించినంతకాలము యుద్ధాలు చేశాడు. నేను నీతో ఉన్నాను, ధైర్యముగా ఉండమని దేవుడు యెహోషువకి చెప్పాడు. యెహోషువలో 2 భయాలు ఉండుంటాయి బహుశా. అదే సమయంలో యెహోషువ మోషేను పోగొట్టుకున్నాడు. అదే సమయంలో మన్నా, పరలోక ఆహారమైన మన్నా కూడా ఆగిపోయింది. అయితే దేవుడు తన స్వంత ట్రైనింగ్ని యెహోషువకి ఇచ్చినట్లు మనం చూస్తాం. యెహోషువ అను పదానికి యెహోవా రక్షించును అని అర్థము. గ్రీకు భాషలో యేసు అని అర్థము. దేవుడు వాగ్దానము ఇస్తాడు. ఆ వాగ్దానాలతో పాటు ఆజ్ఞలు కూడా మనకిస్తాడు. ఆ ఆజ్ఞలను అనుసరించినప్పుడే వాగ్దానాలు కూడా మన జీవితాల్లో నెరవేరుతాయి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని యెహోషువకి దేవుడు ధైర్యం చెప్పినట్లు మనం చూస్తున్నాం. ధైర్యముగా ఉండటం అన్నది దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞగా కూడా మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ధైర్యమును కోల్పోయిన వారు యుద్ధాన్ని చేయలేరు. ఇదే ఆజ్ఞను దేవుడు ఇర్మియాకు కూడా ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. దేవుని ఆజ్ఞ పాటిస్తేనే యుద్ధం చేయగలుగుతాం. ఇది క్రైస్తవులు, విశ్వాసులు చేసే యుద్ధము. ప్రతి విశ్వాసి మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను పాటించాలి. ఆ ఆజ్ఞ మనం ధైర్యముగా ఉండటం అనేది. పిరికితనము దేవుని నుండి వచ్చింది కాదు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ధైర్యము దేవుని ఆజ్ఞ. పిరికితనం అనేది దురాత్మ యొక్క ఆయుధం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు పిరికివారు మొదటిగా నరకానికి వెళ్తారని వ్రాయబడి ఉంది. యెహోషువకి దేవుడిచ్చిన మరొక ఆజ్ఞ ఏంటంటే, దేవుని మాటకి కుడి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. వాక్యాన్ని పాటించాలి, బోధించాలి, బోధింపక తప్పిపోకూడదు. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించమని చెప్పాడు. క్రీస్తునందు బలవంతులగుటకు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము విశ్వాసులముగా యుద్ధము చేయగలుగుతాము. బలహీనుడైన ప్రతి విశ్వాసి నోరు తెరిచి ఇప్పుడు చెప్పాలి, నేను క్రీస్తునందు బలవంతుడును. ప్రతి పిరికి వాళ్ళు కూడా నోరు తెరిచి నేను ధైర్యశాలిని అని ప్రకటించినప్పుడు ప్రభు మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ రక్త మాంసములతో. మనం ఎవరితో పోరాడాలి?
చాలామంది క్రైస్తవులు రాంగ్ యుద్ధాలు చేస్తారు. అందుకే ఓడిపోతూ ఉంటారు. అసలు ఎవరితో యుద్ధము చేయకూడదో వారితోనే మనం కొన్నిసార్లు యుద్ధం చేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని శక్తివంతులుగా చేసింది, మనకు సర్వాంగ కవచాన్ని అనుగ్రహించినది, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడటానికే కానీ, మరి మన తోటి మనుషులతో పోరాడటానికి కాదని పౌలు మనకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరితో యుద్ధం చేయాలో, ఎవరితో యుద్ధం చేయకూడదో మరి పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో వ్రాపించి పెట్టాడు. చాలామంది విశ్వాసులు ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్‌కి వెళ్ళి మాటలతో పోరాడి గెలుద్దామని ప్రయత్నం చేస్తారు. బైబిల్ ఎక్కడా కూడా నీవు మాట్లాడి మాటలతో యుద్ధం చెయ్యి అని చెప్పలేదు. మౌనంగా ఉండమని ఆయన మనకు బోధించాడు. నువ్వు మౌనంగా ఉంటే నేను నీ తరపున మాట్లాడతాడని ఆయన చెప్పాడు. ఆ సమయంలో నువ్వేం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను. నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నీలో ఉండి నేను మాట్లాడతాను. నువ్వు మాటలతో గెలవడానికి ప్రయత్నం చేయొద్దు అని ఆయన మనకు అనుక్షణం హెచ్చరిస్తున్నాడు. మొరిగే కుక్కలు కరవంట. ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి. మనం నోరు మూసుకోకపోతే ఆయనే మన నోరు మూసివేస్తాడు. ఎరుకో గోడలు పగలుగొట్టడానికి ముందు 6 దినాలు ఒక్క మాట కూడా మాట్లాడవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. 7వ దినము 6 సార్లు కూడా మౌనంగా తిరిగారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మీ కంఠస్వరము వినబడవద్దు అని అక్కడ వ్రాయబడింది. అంటే పిన్ డ్రాప్ సైలెన్స్. మరి 7వ దినము 7వసారి మాత్రమే కేకలు వేయమని చెప్పారు. ఎందుకు? ఆయన ఎందుకు మాట్లాడొద్దన్నాడు? ఎందుకు కేకలు వేయమన్నాడు? దీనికి జవాబు లేదు. ఆయన నోరు మూసుకోమన్నప్పుడు మనం నోరు మూసుకోవాలి. ఆయన అరవమన్నప్పుడు మనం అరవాలి. ఆయన మాట్లాడమన్నప్పుడు మనం మాట్లాడాలి. ఇదే సైనికుని యొక్క లక్షణం. ఒకవేళ దేవుని మాట వినకుండా లొడలొడ మనం మాట్లాడితే, మనం ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడితే మన నోరు ఎలా ముయ్యాలో ఆయనకి తెలుసు. లూకాసు వార్త 1వ అధ్యాయం 20, 22 వచనాలు. ఒక యాజకుడు ఇక్కడ మూగవాడైనట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి కొరకు మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రవచనాత్మకంగా అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్లు ముందుగా పుట్టబోతున్న యోహాను యొక్క జన్మను మరి అతని తండ్రి అయిన జకర్యా నమ్మలేదు కనుక అతని నోరుని మూసివేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని వాగ్దానాలని నమ్మకపోతే, దేవుని ప్రవచనాలను నమ్మకపోతే దేవుడు ఆయన దూతను పంపించి మరి ఒక యాజకుని నోరు మూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అంతదాకా మనం తెచ్చుకోకూడదు. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్‌కి మనం వెళ్ళకూడదు. మాటల ద్వారా దేవుని రాజ్యాన్ని మనం కట్టలేము. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తిలో ఉన్నది. మాటలతో అపవాదిని మనం గెలవలేము సరికదా, మనుషుల్ని కూడా మనం ఒప్పించలేము. దావీదు గొల్యాతుతో పోరాడాలని నిర్ణయం తీసుకున్నాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుంచి కూడా నన్ను విడిపించునని చెప్పాడు. దావీదు తన సొంత శక్తి మీద ఎంత మాత్రము కూడా ఆధారపడలేదు. మరి దావీదు యొక్క అన్నల గురించి కూడా ఇక్కడ వ్రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఉన్న ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేశావు? నీ గర్వాన్ని, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుతానని దావీదుతో తన సొంత అన్న మరి చెప్పినట్లు మనం చూస్తున్నాం. దావీదు అన్నలు దావీదులో చెడుతనాన్ని, గర్వాన్ని చూశారు. మరి దావీదు తన అన్నల్ని ఒప్పించడానికి, తన యొక్క శక్తి తనది కాదని నిరూపించుకోవటానికి ఎంత మాత్రము కూడా ప్రయత్నం చేయలేదు. కానీ వారి వద్ద నుంచి పక్కకు వచ్చేసి మరి నేను ముందుకు వెళ్తాను, నేను అతనితో ఫిలిష్తీయునితో పోరాడుతానని చెప్తూ ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. వార్ఫేర్లో ఉన్న ప్రతి విశ్వాసికి ఈ దినము విమర్శలు ఎదురవుతాయి. అనేక మంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు. విమర్శించిన ప్రతి ఒక్కవారికి జవాబు చెప్పవలసిన అవసరం మనకు లేదు. దేవుడే మన తరపున జవాబు చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు, పరిచయులను ఒప్పింపగలిగాడా? ఎంత ప్రయత్నం చేయినా వారిని ఒప్పించటం తన వశం కాదని ఆయనకు తెలుసు.
దేవుడే ఒప్పించలేనప్పుడు మనం ఒప్పించలేం. తండ్రి చిత్తం చేయటం ద్వారా తండ్రిని సంతోషపరిచాడు కానీ, మరి తన అమూల్యమైన సమయాన్ని వారి కోసం వృధా చేసుకోలేదు. రాళ్ళు వేసేవారు, కిటికీలో నుండి చూసేవారు చాలామంది ఉంటారు. వారికి మనం జవాబు చెప్పనవసరం లేదు. దేవుడే చెప్పుకుంటాడు. మనుషులు అని నాకు గర్వం లేదని వారిని నమ్మించడానికి మనం ప్రయత్నం చేయటం, మనుషులకి స్పందించటం మనం మానేయాలి. మన నిజమైన శత్రువు మనుషులు కాదు, అపవాది. ఇది వాడి కుట్ర. మరి వారందరూ కూడా ఆహ్, వాయు సంబంధమైన అధిపతితో ప్రేరేపించబడి మనకు వ్యతిరేకంగా నిలబడతారు. ఈ వార్ఫేర్‌లో ప్రజలు నీకు సహకరించరు. వారిని సంతోషపెట్టటం, మెప్పించుట నీ పని కాదు. ప్రజలు మరి ఎప్పుడు మనల్ని బట్టి సంతోషించరు. యేసయ్యని నిందించిన వారు మనల్ని కూడా నిందిస్తారు. ప్రజలతో వాదించటం మనం మానేయాలి. మనము శత్రువుతో పోరాడటానికి అభిషేకించబడ్డాము. మన శత్రువు అపవాది. పాత నిబంధన అంతా మనం చూసినప్పుడు మరి ఆదికాండం నుంచి మలాకి వరకు కూడా మరి దెయ్యాలు వెళ్ళినట్లు మనం ఎక్కువగా చూడము. దావీదు సౌలులో ఉన్న దురాత్మను పోగొట్టడానికి మంచి గానం చేసినప్పటికీ దావీదు వెళ్ళగానే తిరిగి సౌలును ఆ దురాత్మ బాధ పెట్టినట్లు, టార్చర్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సౌలుకి ఆ దురాత్మ నుండి పర్మనెంట్‌గా విడుదల కలగలేదు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రజలు ఒకరినొకరు చంపుకున్నారు. శరీర సంబంధమైన యుద్ధాలు చేశారు. ఒకరితో ఒకరు సమాధానం కలిగి లేరు. దేవుడు వీటన్నిటిని అంతం చేసి ఈ పోరాటాలన్నిటికీ మూల కారణమైన అపవాదితో విశ్వాసులమైన మనం ఎలా పోరాడాలో ఆయన మనకు నేర్పించాడు. మనము మన తోటి సహోదరునితో పోరాటం మానేయాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవునితో మనం పోరాడకూడదు. ఏలియా దేవుని సేవకుడై ఉండి నేనే దేవుని సేవకుడినైతే అగ్ని దిగి వచ్చి వారిని కాల్చేయమని మరి చెప్పినప్పుడు కొందరు అగ్నితో కాలిపోయినట్లు మనం చూస్తున్నాం. ఎలీషా కూడా 42 మంది బాలురు మరి ఎలీషాకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎలుగుబంటి అడవిలో నుంచి వచ్చి వారిని చీల్చి వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయం 54, 52 వచనంలో కత్తి తీశాడు. అయితే మరి యేసయ్య అక్కడ పేతురికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. నీ కత్తి వరలో తిరిగి పెట్టు. కత్తి పట్టుకుని వారు కత్తి చేతనే నశిస్తారని మరి క్రీస్తు వ్యతిరేకించినట్లు మనం చూస్తున్నాం. దానికి బదులుగా మనకి వాక్యం అనే రెండంచులు గల ఖడ్గాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని స్వరూపంలో ఉన్న మానవునితో పోరాటం విడిచిపెట్టి మరి మనం అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్నటువంటి అంధకార చీకటి శక్తులతో మరి సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాడమని వాక్యం స్పష్టం చేస్తుంది. మన శత్రువు ఎవరు? మన శత్రువు అపవాది. మరి అపవాదితో మనం ఎప్పుడు పోరాడాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మరి అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. ఆపద్దినము గురించి వ్రాయబడింది. ఆపదకు ఆ ఆపద్దినానికి కారణం దురాత్మ. ఆపద దినాన్నే మనం వాడిని ఎదిరించాలి. ఆపద్దినము అన్న మాటకి ఇంగ్లీష్లో ఈవిల్ డే అని అర్థము. ఆ దినము అంటే అది ఒక్క దినము గురించే ఇక్కడ వ్రాయబడింది. దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని ఆపద్దినమున వాడిని ఎదిరించినప్పుడు మరి ఆ ఆపద్దినాలు కూడా దినములుగా మారవు. మరి చాలామంది కూడా ఆ ఒక్క దినాన్ని వారు ఎదుర్కోకపోవటం వలన అనేక దినాలు ఆపద దినాలుగా వారి జీవితాల్లో మారటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపవాది విశ్వాసుల్ని మభ్యపెడుతున్నాడు. ఆపద్దినమును ఆపద్దినాలుగా మరి మంచి వారిని చెడ్డవారుగాను, మరి చెడ్డ వారాలుగా, చెడ్డ సంవత్సరాలుగా, చెడ్డ సీజన్స్‌గా మార్చి చివరికి నరకం దగ్గరికి మనుషుల్ని నడిపించుట వాడి ప్లాన్ అయ్యింది. మంచి మనుషుల్ని చెడ్డ మనుషులుగా మార్చి మనుషులతో పోరాడినట్లు వాడు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆపత్తినము ఒకటే. ఆ ఒక్క దినాన్ని మనం నిలబడి ఎదిరించినట్లయితే రాబోయే దినాలన్నిటిని కూడా మంచి దినాలని మనం చూడగలుగుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత
ఎడతెగక నిలిచింది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడింది. మనకు అనుదినము నూతనమైన వాత్సల్యత దొరుకుతుంది కనుక ఆయన నూతనమైన వాత్సల్యత కిందకి ప్రతి దినము మనం వచ్చినప్పుడు ఆపద్దినాన అపవాదిని ఎలా ఎదిరించాలో ఆయన మనకు నేర్పిస్తాడు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలు ఒక జాము వలె ఉన్నవని కీర్తనలు 90వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. మరి కీర్తనలు 35వ వచనంలో చూసినప్పుడు ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయో నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండెను, ఉదయము సంతోషము కలుగును. అపవాది సాయంకాలం నిన్ను ఏడ్పించిన, రాత్రంతా దిండులో తలపెట్టుకొని ఏడ్చిన, మరి అనుదినము నూతనముగా పుట్టు ఆయన వాత్సల్యత, కృప, ప్రేమ మరుసటి దినాన మనకి సంతోషాన్ని కలిగిస్తాయి. ఆపదినమును ఆపుటకు మనకు శక్తి లేదు, కానీ దాన్ని ఎదిరించడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. ఆపద్దినాన నీవు కృంగిని ఎడల చేతగాని వాడవగుదవని వాక్యం సెలవిస్తుంది. నిన్ను లోకము చెడ్డవానిగా ముద్ర వేయకముందే చెడ్డదనాన్ని నువ్వు ఎదిరించడం నేర్చుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకొని చెడ్డ దినాల్ని మనం ఎదిరించినప్పుడు, మరి చెడ్డ దినాన్ని ఎదిరించినప్పుడు చెడ్డ దినాలు మనకు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనం లోకంలోనికి వచ్చినది ఒక్క దినమే, మనం చనిపోయేది ఒక్క దినమే. రక్షణ దినము కూడా ఒక్కటే, విమోచన దినము కూడా ఒక్కటే, పునరుద్ధాన దినము కూడా ఒక్కటే, రాకడ దినము ఒక్కటే, బాప్తీసం తీసుకునే దినం ఒక్కటే, ఆపద్దినము కూడా ఒక్కటే. కాబట్టి ఆ ఒక్క ఆపద్దినాన సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము పోరాడి ఆ ఆపద్దినాన అపవాదిని ఎదిరించి మనం నిలబడగలిగినప్పుడు మనం బలవంతులుగా ఉంటాం, శక్తివంతులుగా ఉంటాం. ఆ ఒక్క దినము నుండి మనం తప్పించబడినప్పుడు అనేకమైన ఆపద్దినాలు రాకుండా మరి ప్రభు మనల్ని కాపాడుతాడు. కనుక ఆపద్దినములో మనం అపవాదిని ఎలా ఎదిరించాలో మనం వాక్యానుసారంగా నేర్చుకుందాం. మనం సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. మరి సత్యం అనేటువంటి దట్టిని మనం కట్టుకుందాం. వాక్యమే సత్యము, దేవుడే సత్యము, ఆయనే సత్యము, జీవము, మార్గమై ఉన్నాడు. మనం సత్యం అనే దట్టిని కట్టుకున్నామంటే మన నడుముకి క్రీస్తుని కట్టుకున్నామని అర్థము. మరి మనం రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకున్నాం. రక్షణ మన కార్యాల నుంచి వచ్చింది కాదు, కానీ ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించిన రక్షణ. మరి మనం నీతి అనే మైమరువుని తొడుక్కుందాం. ఆ నీతి అనే మైమరువు కోసం మన నీతి పనికిరాదు. మనం యేసయ్య నీతిని నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన నీతిని బట్టి నీతిమంతులం కనుక ఆయన ఇచ్చినటువంటి నీతి వస్త్రాల్ని, నీతి అనే మైమరువుని మనం తొడుక్కున్నప్పుడు మనం అపవాదితో పోరాడగలుగుతాం. మన నీతి, మన కార్యాలు ఎన్నదగినవి కావు, అవి మురికి గుడ్డలు వంటివి. కనుక ప్రతి విశ్వాసి కూడా స్వనీతి అనేటువంటి అపవాది యొక్క ఆయుధాన్ని విడిచిపెట్టి మనం క్రీస్తు యొక్క నీతిని అనేటువంటి నీతి అనే మైమరువుని మనం ధరించుకున్నప్పుడు మనం ఈ పోరాటంలో ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతాం. మరి విశ్వాసం అనేటువంటి డాలు, ఇది ఉచితముగా ఆయన మనకు అనుగ్రహించింది. విశ్వాసం లేకుండా మనం దేవుని నుంచి ఏమీ పొందుకోలేము. కాబట్టి విశ్వాసం అనే డాలుని మనం ధరించుకోవాలి. అప్పుడు దుష్టుడు వేస్తున్న ప్రతి అగ్ని బాణాన్ని మనం ఎదిరించి నిలబడగలుగుతాం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా మరి విశ్వాసం అనేటువంటి డాలుని ధరించుకోవాలి. ఇంకొకటి, మరి మనం ఎప్పుడు కూడా సువార్తను ప్రకటించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. సువార్త ప్రకటించకపోతే మరి అపవాది యొక్క కుతంత్రాల్లో మనం ఇరుక్కునే వాళ్ళగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి మరి సువార్తను ప్రకటించడానికి. ఆ సువార్త అనేటువంటి మన పాదాలకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అనే జోడు లేకపోతే సర్వాంగ కవచములో
ఒక ఆయుధాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనందరము కూడా సమాధానము కలిగి సువార్తను ప్రకటించడానికి ముందుకు వచ్చినప్పుడు మనం మరి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమవుతాం. మరి ఇంకొకటి, దేవుడు మనకు వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యము అది ఆత్మ ఖడ్గం అంట. ఆత్మ ఖడ్గం అంటే అది రెండంచుల ఖడ్గం. దేవుని వాక్యము బలమైనది, మరి శక్తి కలిగినది. అది ఎలాంటి శక్తి కలిగిందంటే అది మన మూలుగుల్లోకి, కీళ్ళలోకి, ఎముకల్లోకి దూరుతుందంట. మరి మన యొక్క ఆత్మను, మన ప్రాణాన్ని, మన సోల్ అండ్ స్పిరిట్ని వాక్యము సపరేట్ చేయటం ద్వారా మన ఆలోచనలు సైతము ఆయన ఎరిగిన వాడై ఉంటాడంట. కాబట్టి మరి వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ప్రతి విశ్వాసి కూడా ధరించుకోవాలి. వాక్యము మన నోటిలోకి రావాలి. వాక్యము శక్తి కలిగింది కాబట్టి ఎంత మాత్రము కూడా వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడే ఆపద్దినమందు మనం అపవాదిని ఎదిరించి నిలబడటానికి శక్తి కలిగిన వారంగా ఉంటాం. మరి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. సర్వాంగ కవచంలో మరి ఇది కూడా వస్తుంది. మనం మన తోటి విశ్వాసుల కోసం, పరిశుద్ధుల కోసం, మనతో సహవిశ్వాసులైనటువంటి అందరి కోసం కూడా మనం విజ్ఞాపన చేయాలంట. పట్టుదలతో మనం పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడే మరి ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న వారమవుతాం. మనం క్రీస్తుని ధరించుకున్న వాళ్ళమవుతాం. యేసుక్రీస్తు ప్రభుని మనం ధరించినప్పుడు మనం అందరి కోసం కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు మనందరము కూడా బలవంతులమై ఉండాలంటే, ఎందుకు మనల్ని బలవంతులుగా ఉండమన్నాడంటే ఆపద్దినమందు అపవాదిని ఎదిరించటానికి మనం శక్తివంతులమై ఉండాలి. కాబట్టి క్రీస్తునందు మనం బలవంతులమై ఉండాలి. క్రీస్తునందు బలవంతులమై ఎప్పుడు ఉంటామంటే క్రీస్తు ప్రభువుని మనం ధరించుకున్నప్పుడు, మరి ఆయనని సర్వాంగ కవచంగా మనం ధరించుకున్నప్పుడు అపవాదితో ఎలా పోరాడాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి విశ్వాసులందరి కోసం, పరిశుద్ధులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. కోత విస్తారంగా ఉంది కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా మరి కోయువారిని పంపించమని ఆ కోత యజమాని అయిన యేసయ్యను మనం వేడుకున్నప్పుడు, అనేక మందికి సువార్త చెప్పడానికి మనం ముందుకు వచ్చినప్పుడు, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవని వాక్యంలో వ్రాయబడింది. మరి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఎప్పుడైతే మనము మరి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నామో ధైర్యముగా అపవాదిని ఎదిరించి నిలవబడి బలవంతులమై మరి శక్తివంతులమై ఆయన సువార్తను ప్రకటిస్తాం. అట్టి శక్తి ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కూడా దేవా ఆపద్దినమందు నాయన అపవాదిని ఎదిరించి నిలబట్టుకు శక్తివంతులు ఉన్నట్లు తండ్రి మీరిచ్చిన సర్వాంగ కవచాన్ని ఈ దినము ధరించుకొందురు గాక. తండ్రి మీరు సత్యమై ఉన్నారు. మిమ్మల్ని మా నడికట్టుగా కట్టుకోమని మీరు చెప్పారయ్యా. మా నీతి మురికి గుడ్డల వంటిది కనుక మీ నీతిని ధరించుకోమని చెప్పావయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు రక్షణ అనే శిరస్త్రాణాన్ని ఇచ్చారు, మీకు వందనాలు దేవా. అయ్యా నిత్యము దేవా, అయ్యా మేము సైనికుల్లాగా నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించినట్లు తండ్రి, అయ్యా విశ్వాసులమైన మేము అందరము కూడా మా పాదాలకు దేవా అయ్యా సిద్ధ మనసు సమాధానం అనేటువంటి సువార్త వల్ల కలిగినటువంటి ఆ జోడును ధరించుకోవటం మాకు నేర్పించండి అయ్యా. తండ్రి విశ్వాసం అనే డాలును మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము దేవా రెండంచుల ఖడ్గము కంటే పదునైంది కనుక నీ వాక్యమే మాకు ఆధారము కనుక తండ్రి, నీ వాక్యం మాకు శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది తండ్రి. ఆపద్దినములో అపవాదిని ఎదుర్కోవడానికి దేవా మీ వాక్యం అనే ఖడ్గము మాకు అవసరము కనుక వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవా వాక్యం నాయన
ఈ దినము ఆ ఖడ్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మేమందరము దేవా విశ్వాసుల కొరకు, మా తోటి సేవకుల కొరకు దేవా, పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేయటానికి మమ్మల్ని మీ విజ్ఞాపన ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ స్వరూపంలో పుట్టిన తండ్రి అయ్యా, మా తోటి సహోదరులను ప్రేమించడం మాకు నేర్పించండి అయ్యా. నీవు ప్రేమై ఉన్నావు కనుక నీ ప్రేమ సందేశాన్ని మేము ప్రపంచానికి అందించటానికి దేవా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ప్రతి బిడ్డను కూడా తండ్రి ఈ దినము మీరు దర్శించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.